భరతఖండం ఆధ్యాత్మిక దివ్య యశస్సుకు ఉద్యానవనం. ఈ జీవనవనిలో ఎందరో యోగులు, ఋషులు, అవధూతలు, సిద్ధులు, సాధకులు ప్రభవించి మన సనాతన ధర్మాన్ని ఆచంద్ర తారార్కం నిలిచి ఉండేలా తీర్చిదిద్దారు. సత్యయుతమైన ధర్మాచరణతో కూడిన సంప్రదాయాల్ని నెలకొల్పి సకల జగత్తుకు మన ఆర్షధర్మాన్ని దారిదీపంగా నిలిచేలా రూపుదిద్దారు. మన దివ్యధాత్రిలో ఆసేతు హిమాచలం ఆధ్యాత్మిక దివ్యకాంతులు ప్రభవిస్తాయి. ఈ నేల, ఈ నింగి, ఈ గాలి, ఈ వనాలు, ఈ గిరులు, ఈ తరులు అంతటా విశ్వశ్రేయోభావన అనే జీవన సూత్రం పల్లవిస్తుంది. వసుధైక కుటుంబం వంటి సమైక్య స్ఫూర్తి మంత్రం అంతటా వెళ్లి విరుస్తుంది. ఆ సంవిధానాన్ని ప్రపంచానికి దిశానిర్దేశం చేసిన సద్గురువులు ఎందరో ఈ ధరిత్రిపై ఆవిష్కారమయ్యారు. ఆ నేపథ్యంలోని రాజయోగి మాణిక్ ప్రభు. దత్తావతార పరంపరలో మాణిక్ ప్రభును 4వ స్వరూపంగా ప్రస్తావిస్తారు. భక్త కార్య కల్పద్రుమ, గురు సార్వభౌమ, శ్రీమత్ రాజాధిరాజయోగి, మహారాజ, త్రిభువనానంద అద్వైత అభేద నిరంజన నిర్గుణ నిరాలంబ పరిపూర్ణ శ్రీ మాణిక్ ప్రభు మహారాజ్ అని ఆయనను కీర్తిస్తారు. ఆయన పేదల పాలిట పెన్నిధి. ఖైరాత్ పేరిట పేదలకు బీదలకు ఆయన సహాయం చేసేవారు. ఈ నిరుపేద పట్ల దయామయుడైన భగవానుడు దయచూపి అనుగ్రహించాడు. అందువల్ల నా సాటివారికి సాయం చేసుకునే భాగ్యం నాకు కలిగిందని మాణిక్ ప్రభు పేర్కొన్నారు. తన జీవన పర్యంతం ఆధ్యాత్మిక చింతన, సేవ, సత్సంగం, దీన జనోద్ధరణలనే కార్యక్రమాలను స్వీకరించి ఆయన తన జన్మను చరితార్థం చేసుకున్నారు. దత్తాత్రేయ అవతార పరంపరలో మాణిక్ ప్రభుకి ఎంతో ప్రశస్తి ఉంది. దత్తాత్రేయ స్వామి, శ్రీపాద వల్లభులు, శ్రీ నృసింహ సరస్వతి, మాణిక్ ప్రభు, అక్కల్కోట్ మహారాజ్, షిరిడీ సాయిబాబా ఇలా దత్తస్వరూప పరంపరను ప్రస్తావిస్తారు. లింగాయత్ భక్తులు మాణిక్ ప్రభుని బసవన్న రూపంగా దర్శిస్తారు. లోతైన ఆధ్యాత్మిక జ్ఞానం, అద్వైత సిద్ధాంతం పట్ల విస్తృతమైన అవగాహనతో మాణిక్ ప్రభు ఎందరికో మార్గదర్శకంగా నిలిచారు. 1817 సంవత్సరం డిసెంబర్ 22వ తేదీన దత్త జయంతి నాడే మాణిక్ ప్రభు జన్మించారు. ఆయన తల్లిదండ్రులు బయాదేవి, మనోహర్ నాయక్. ఋగ్వేద బ్రాహ్మణ కుటుంబంలో, శ్రీవత్స గోత్రానికి సంబంధించిన కుటుంబంలో, ఇప్పటి బీదర్ జిల్లా బసవ కళ్యాణ్లో ఆయన జన్మించారు. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోవడంతో మేనమామ బల్వంతరావు అప్పారావు కులకర్ణి సంరక్షణలో ఆయన పెరిగారు. దత్త వరప్రసాదిగా మాణిక్ ప్రభు జన్మించాడని ఆయన తల్లి బయాదేవి విశ్వసించేవారు. చిన్నతనం నుంచి ఆధ్యాత్మిక విషయాల పట్ల మాణిక్ ప్రభు ఆసక్తి పెంచుకున్నారు. స్నేహితులతో కలిసి అడవుల్లో, కొండల్లో, గుట్టల్లో సంచరించేవారు. దేనికోసం అలా సంచరిస్తున్నారని ఎవరైనా అడిగితే ఆ విషయం మాకు తెలియదు, మా అన్వేషణ ఆగదు అని మాణిక్ ప్రభు పేర్కొనేవారు.
అడవుల్లో సంచరిస్తున్న సందర్భంలో పాము కాటుకు గురైన తన స్నేహితుణ్ణి రక్షించడం, రోగాల బారిన పడిన వారికి తన స్వహస్తాలతో నీరు తాగించి వారికి స్వస్థత చేకూర్చడం, పోగొట్టుకున్న వస్తువుల గురించి ఎవరైనా సమాచారం అడిగితే ఖచ్చితంగా ఆ వస్తువుల ఉనికిని తెలియచేయడం, తన పలుకుబడులు ఆశీర్వాద శక్తితో ఎందరి అభీష్టాలను నెరవేర్చడం, ఇలా మాణిక్ ప్రభు అసంకల్పితంగా కొన్ని చర్యల్ని ప్రదర్శించేవారు. దాంతో ఆయనను దైవాంశ సంభూతుడిగా అందరూ పరిగణించేవారు. బాలచంద్ర దీక్ష సమక్షంలో మాణిక్ ప్రభు వేద విద్యను అభ్యసించారు. ఓ రోజు ప్రభువుకు ప్రాపంచిక సంబంధాలన్నింటినీ త్యజించుకోవాలనుకున్నారు. తాను ఎంచుకున్న లక్ష్యం కోసం తన స్వస్థలాన్ని విడిచి దేశ సంచారం కోసం బయలుదేరారు. ఇంటి నుంచి బయలుదేరిన తర్వాత మంథల్ సమీపంలోని అరణ్యాలలో అమృత్కుండ్లో 6 నెలల పాటు తపస్సు చేశారు. దత్తాత్రేయుడే ఓ బైరాగి రూపంలో మాణిక్ ప్రభుకు దండ, కమండలం, ఆహార పాత్రను, జోలెను అనుగ్రహించాడని విశ్వసిస్తారు. బీదర్ సమీపంలోని చలకాపూర్లో ఆంజనేయస్వామి ఆలయ పూజారికి తానే హనుమ రూపంలో గోచరమై పూజారికి కనువిప్పు కలిగించారు. దేశ పర్యటనలో కన్నడ, హిందీ, ఉర్దూ, మరాఠీ, సంస్కృత భాషల్లో మాణిక్ ప్రభు ఎన్నో పదకవితల్ని, కీర్తనల్ని రచించారు. దేశాటన తరువాత ఆయన మాణిక్ నగర్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. అన్ని మతాలు, వర్గాల వారిని ఆయన చేరతీశారు. సమతాభావాన్ని ఏర్పరచడానికి ప్రతిరోజు దర్బార్ని ఏర్పాటు చేసేవారు. అక్కడ వేలాది మంది ప్రజలు ఆయనను సందర్శించి మాణిక్ ప్రభు ఆశీర్వాదాన్ని కోరేవారు. హైదరాబాద్ 5వ నిజాం మీర్ అఫ్జల్ ఉద్దౌలా మాణిక్ ప్రభుకు జాగీర్గా 100 ఎకరాల్ని సమర్పించాలనుకున్నాడు. అయితే నిజాం ప్రతిపాదనను మాణిక్ ప్రభు తిరస్కరించారు. ఈ భూమి అంతా నా ప్రభువు దత్తుడి కృప. ఆయన సర్వత్రా వ్యాపించి ఉన్నాడు. అలాంటి దత్తప్రసాదమైన భూమిని నా పేరిట స్థిరపరచుకోవడం సరైన చర్య కాదు అని ఆయన పేర్కొన్నారు. మాణిక్ ప్రభు పుణ్యతిథిని మార్గశీర్ష ఏకాదశి లేదా గీతా జయంతి నాడు ఘనంగా నిర్వహిస్తారు. ఆ రోజున రాజోపచార మహాపూజను, శ్రీప్రభు ఆరాధనను నిర్వహిస్తారు. మాణిక్ ప్రభు జయంతి దత్త జయంతి నాడు కొనసాగుతుంది. వారం రోజుల పాటు ఈ వేడుకల్ని నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ప్రభు దర్బార్ని చివరి రోజున ఏర్పాటు చేస్తారు. దర్బార్లో వేలాది మంది భక్తులు మాణిక్ ప్రభు సమాధిని దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరిస్తారు. అనంతరం శోభాయాత్ర నేత్రపర్వంగా కొనసాగుతుంది. ईटीवी के सभी दर्शकों को सद्गुरु माणिक प्रभु महाराज का आशीर्वाद प्रेषित करते हुए ఈటీవీ యాజమాన్యానికి, సిబ్బందికి, ప్రేక్షకులకు శుభాశీస్సులు అందిస్తున్నాము. ఈరోజు ఈటీవీ మాధ్యమం ద్వారా మిమ్మల్ని కలుసుకొని మాణిక్ ప్రభు మహారాజ్ గురించి కొన్ని విషయాలు చెప్పే అవకాశం కలిగినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ మాణిక్ ప్రభు మహారాజ్ గురు దత్తాత్రేయుల వారి అంశావతారం. వారి జననం 1817 డిసెంబర్ 22న జరిగింది. వారి జీవన పర్యంతం సంపూర్ణ భారతదేశ పర్యటన చేశారు. 1845లో గురు మాణిక్ ప్రభు మహారాజ్ ఈ ప్రాంతానికి వచ్చి స్థిరపడ్డారు. ఇక్కడే 20 సంవత్సరాల పాటు ఉండి భక్తుల కష్టాలు తీర్చి వివిధ మతాల మధ్య చెలరేగిన విభేదాలను, ద్వేషాలను తొలగించి పరమత సహనాన్ని చాటారు. అందరి మధ్య సమన్వయాన్ని నెలకొల్పారు. 1865లో మాణిక్ ప్రభు మహారాజ్ ఇక్కడే మహాసమాధి చెందారు. అప్పటి నుండి నేటి వరకు ఈ సంస్థానం అద్వైత సిద్ధాంతాన్ని పాటిస్తూ పరివ్యాప్తి చేస్తుంది. దత్తాత్రేయ అవతార స్వరూపుడైన మాణిక్ ప్రభు బాల్యం నుంచే తన లీలా వినోదాల్ని ప్రదర్శించేవారు. ఒంటరిగా అరణ్యాలలోకి వెళ్లి క్రూర జంతువుల్ని సైతం మచ్చిక చేసుకునేవారు. గుహలలో వాటితో పాటే నివాసం ఉండేవారు. అక్కడే తపస్సు చేసుకునేవారు.
ఆయన నోటి నుంచి ఏ మాట వచ్చినా అది జరిగి తీరుతుందని విశ్వసించేవారు. ఎవరికి ఏది కావలసి వచ్చినా ఆయనను అడిగేవారు. వారి అభీష్టం ధర్మయుతమైనదైతే ఆయన నెరవేర్చేవారు. మాణిక్ ప్రభు దేశమంతా పర్యటించారు. ఎన్నో పవిత్ర క్షేత్రాల్ని దర్శించారు. ఆయన ఎక్కడకు వెళితే అక్కడ భక్తులు సమీపించేవారు. గురుగంగా విరజానది సంగమస్థలిలో అటవీ క్షేత్రంలో స్థిరపడాలని ఆయన ముందుగానే సంకల్పించారు. ఆయన పల్లకిలో హుమ్నాబాద్ ప్రాంతానికి చేరుకున్నారు. 1845 సంవత్సరంలో ఆయన ఈ ప్రాంతానికి విచ్చేశారు. మహారణ్యం కాస్త భక్తజనారణ్యమయ్యింది. ఇదే మాణిక్ నగర్ అయ్యింది. పేదవారి నుండి మహారాజుల వరకు మాణిక్ స్వామి భక్తులయ్యారు. కన్నడ, మరాఠీ, ఉర్దూ, తెలుగు భాషలు మాట్లాడే ప్రజలందరూ మాణిక్ నగర్కి చేరుకొని స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. దాంతో ఈ ప్రదేశం సర్వజన సమ్మేళనాస్థలిగా ఆకృతి దాల్చింది. ఎవరు తనను ఏ విధంగా ఆశ్రయిస్తే వారిని ఆ విధంగా మాణిక్ ప్రభు అనుగ్రహించేవారు. అక్కల్కోట్ స్వామి సమర్థ మహారాజ్ మాణిక్ నగర్ వచ్చి 6 నెలల పాటు ఉన్నారు. ఆ ప్రదేశంలోనే ఉన్న మేడి చెట్టు కింద కూర్చొని నిత్యం ఆధ్యాత్మిక విషయాలను చర్చించేవారు. షిరిడీ సాయిబాబా యువకుడిగా ఉన్నప్పుడు మాణిక్ నగర్ విచ్చేశారు. మాణిక్ ప్రభును తన సోదరుడిగా భావించారు. ఎందరో ఆనాటి యోగులు, సాధకులు మాణిక్ ప్రభుతో వివిధ విషయాలను చర్చించేవారు. అలనాటి నుంచే ఈ ప్రదేశం గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతోంది. కేవలం ఆధ్యాత్మిక ప్రదేశంగానే కాక స్వాతంత్ర పోరాట స్ఫూర్తి కేంద్రంగానూ ఉండేది. ఎందరో స్వాతంత్ర్య సమరయోధులకు ఈ సంస్థానం ముఖ్య ప్రదేశంగా ఉండేది. 1857 సంవత్సరంలో భారత స్వాతంత్ర మొదటి సంగ్రామం జరిగింది. ఆ సందర్భంలోనూ ఈ సంస్థానం కీలక భూమిక పోషించింది. నానాసాహెబ్ పీష్వా, ఝాన్సీ లక్ష్మీబాయి, తాంతియా తోపే వంటి వారు 1857 ప్రథమ సంగ్రామంలో కీలక భూమిక వహించారు. అప్పుడు నానాసాహెబ్ పీష్వా మాణిక్ ప్రభు ఆశీర్వాదం కోరుతూ రంగారావు అనే వ్యక్తితో స్వామికి ఒక లేఖను పంపాడు. పీష్వాను ఆశీర్వదిస్తూ ప్రసాదాన్ని, ధనాన్ని ఇచ్చి పంపారు. స్వాతంత్ర్య సమరానికి నా ఆశీర్వాదం, మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. అలాగే యోగదండాల్ని తయారు చేయించి వాటిని రక్షణ కోసం ఉపయోగించుకోవడానికి భక్తులకు పంచారు. పోరాటం తర్వాత వాటిని వెనక్కి తీసుకుని భద్రపరిచారు. ఇప్పటికీ ఈ గది మాణిక్ ప్రభు సంస్థానంలో భక్తులు దర్శిస్తారు. మాణిక్ ప్రభు సంస్థానంలో ఉన్న ప్రధాన ద్వారాన్ని నౌబత్ ఖానాగా వ్యవహరిస్తారు. దీనిని 1900 సంవత్సరంలో నిర్మించారు. నౌబత్ ఖానా నుండి సంస్థానం లోపలికి ప్రవేశిస్తే ఆనంద మంటపం గోచరమవుతుంది. ఈ మందిరంలోనే మాణిక్ ప్రభు సమాధి, ఆయన వినియోగించిన వస్తువుల్ని భద్రపరిచారు. ఈ వస్తువుల గదిని షజ్ఘర్ అని వ్యవహరిస్తారు. సంస్థానం లోపల విశాలమైన చలువరాతి మందిరం ఉంటుంది. ఈ మందిర గోడలపై మాణిక్ ప్రభు సందేశాలతో కూడిన నామఫలకాలు ఉంటాయి. ఈ సందేశ సమాహారం వివిధ భాషల్లో గోచరమవుతుంది. ఈ సంస్థానంలో దత్తాత్రేయుడి దివ్య మందిరం ప్రత్యేక ఆకర్షణ.
ఇక్కడే సర్వేశ్వర మహాసన్నిధి ఉంటుంది. అలాగే భక్తాంజనేయ స్వామి విగ్రహంతో ఉన్న మంటపాన్ని కూడా దర్శించవచ్చు. ఈ సంస్థానం గోడలపై మాణిక్ ప్రభు జీవిత చరిత్రకు సంబంధించిన వివిధ చిత్రపటాలు వరుస క్రమంలో గోచరమవుతాయి. సంస్థానం ఆధ్వర్యంలో నిత్యాన్నదాన కార్యక్రమం అమలవుతోంది. ఈ సంస్థానం దర్శించుకునే భక్తులకు అన్నపానీయాలకు లోటు ఉండదు. అలాగే వేద పాఠశాల, బదురుల కోసం ప్రత్యేక పాఠశాలను మాణిక్ ప్రభు సంస్థ నిర్వహిస్తోంది. గోశాలను సంస్థాన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తూ ఎన్నో గోవులకు ఆశ్రయం కల్పిస్తోంది. మాణిక్ నగర్లోని మాణిక్ ప్రభు సంస్థాన్ సువిశాలమైన ఆధ్యాత్మిక లోగిలి. కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ జిల్లాలో హుమ్నాబాద్ నగరానికి సమీపంలో మాణిక్ నగర్ నెలకొని ఉంటుంది. గురుగంగ, విరజా నదుల సంగమస్థలిలో ఎత్తైన వాలు ప్రదేశంలో మాణిక్ నగర్ ఉంటుంది. ఇక్కడే మాణిక్ ప్రభు సమాధి మందిరం ఓ దివ్యక్షేత్రమై ప్రకటితమవుతోంది. సర్వమత సమానత్వమే మన అభిమతం అనే సందేశాన్ని ఈ సంస్థానం ప్రకటిస్తుంది. మాణిక్ ప్రభు గురు పరంపరను ఎందరో గురువులు, యోగులు సుసంపన్నం చేశారు. మాణిక్ ప్రభు తదనంతరం మనోహర్ మాణిక్ ప్రభు, ఆ తరువాత ఆయన సోదరుడు మార్తాండ్ మాణిక్ ప్రభు ఈ పీఠానికి సారథ్యం వహించారు. అయితే అందరి పీఠాధిపతులకు మాణిక్ ప్రభు అనే పేరు తమ అసలు పేరు చివరన తప్పక ఉంటుంది. మార్తాండ్ తరువాత శంకర్, సిద్ధరాజ్, జ్ఞానరాజ్ మాణిక్ ప్రభు ఈ సంస్థాన బాధ్యతల్ని స్వీకరించారు. మాణిక్ ప్రభును రాజయోగిగా వ్యవహరిస్తారు. ఆధ్యాత్మిక ఉపాసన, ఆదిదైవిక ఉపాసన, ఆదిభౌతిక ఉపాసన అనే 3 రీతుల్ని మాణిక్ ప్రభు ప్రచారం చేశారు. ప్రపంచంలోని ఏ మతమైనా మానవత్వాన్నే కాంక్షిస్తుంది. అన్ని మతాల సారాంశం ఒక్కటే. అయితే ఆ మతాన్ని అనుసరించే వారి దృక్కోణం నుంచి మత విశ్వాసాలు, ఆచరణలు ఆధారమై ఉంటాయి అని ఆయన పేర్కొన్నారు. తల్లిపై బిడ్డకు ప్రేమ ఉన్నట్టుగా గురువుపై శిష్యుడికి అనురక్తి ఉండాలి. గురు శిష్యుల బంధం అనేది కాలాతీతమైనది. ఉత్తమ గురువు అంటే ఉత్తమంగా, ఉన్నతంగా ఆలోచిస్తూ శిష్యకోటిని రేపటి తరానికి సమాయత్తం చేయగల సామర్థ్యం కలిగి ఉండడం. జీవన పథంలో ఎదురయ్యే ప్రతి సంఘటన మనకు గుణపాఠం నేర్పుతుంది. వర్తమానాన్ని ఆస్వాదిస్తూ భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలి. గతంలో జీవిస్తూ గతించిన విషయాలకు చింతిస్తూ కూర్చుంటే వర్తమాన మాధుర్యాన్ని కోల్పోతాం. అందుకే పరమాత్మ అనుగ్రహాన్ని పొందడానికి నేడే ప్రయత్నించు అని మాణిక్ ప్రభు సందేశమిచ్చారు.
మాణిక్ ప్రభు అవిశ్రాంతమైన తన ఆధ్యాత్మిక భౌతిక జీవనాన్ని విరమించాలని సంకల్పించారు. అశాశ్వతమైన ఈ శరీరాన్ని విడిచి శాశ్వతమైన పరమాత్మతో సంలీనం కావాల్సిన తరుణం ఆసన్నమైందని ఆయన ముందుగానే గ్రహించారు. అయితే తన అవతార పరిసమాప్తి విషయాన్ని తన ఆంతరంగికులైన నలుగురికి మాత్రమే వెల్లడించారు. ఈ విషయాన్ని బహిర్గతం చెయ్యవద్దని ఆదేశించారు. అయితే ఆ నలుగురు శిష్యులు మాణిక్ ప్రభు సంకల్పాన్ని వ్యతిరేకించారు. ఆ సందర్భంలో ఆయన ఇలా అన్నారు: ఒక్కసారి నేను సమాధి తీసుకుంటే అంతా ముగిసిపోతుందని, ఇక నేను మీకు అందుబాటులో ఉండనని మీరు అనుకోవద్దు. ఆత్మీయులారా, మీరు కోల్పోయేది నా స్థూల శరీరాన్ని చూడలేకపోవడమే. ఈ స్థూల శరీరం నశించేదే, కానీ సూక్ష్మ శరీరానికి మరణం లేదు. అది శాశ్వతం. నా ఆత్మశక్తి నా సమాధిలో నిక్షిప్తమై ఉంటుంది. నేను వచ్చిన పని పూర్తయింది. ఇక ఊర్ధ్వలోకానికి పయనం కావాలి. ఎక్కడ ఉన్నా మీ వెంటే నేను ఉంటాను అని ఆయన సందేశమిచ్చారు. 1865 సంవత్సరం నవంబర్ 29వ తేదీన మార్గశిర మాసం శుద్ధ దశమి నాడు మాణిక్ ప్రభు తన దర్బార్కి భక్తుల్ని శిష్యుల్ని ఆహ్వానించారు. మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు, అంటే మోక్షద ఏకాదశి, వైకుంఠ ఏకాదశి నాడు తన మహాసమాధికి ముహూర్తంగా మాణిక్ ప్రభు నిర్ణయించుకున్నారు. సమాధి కావడానికి ముందు తన సోదరుడు నరసింహుని, 2 కుమారుల్ని పిలిచి వారిని ఆశీర్వదించారు. తన తదనంతరం ఈ సంస్థాన బాధ్యతల్ని నిర్వహించాలని ఆదేశించారు. తన సోదరుడి కుమారులైన మనోహర్ మాణిక్ ప్రభును పీఠానికి ఆధ్యాత్మిక వారసుడిగా చేశారు. వివిధ మతోं में, వివిధ ధర్మों में, వివిధ సంప్రదాయోं में, వివిధ మతాలు, వివిధ ధర్మాలు, వివిధ మఠాలలో ఏకాత్మ భావనను, సమన్వయ భావనను పెంపొందించే దిశగా కృషి చేస్తుంది. आज भारत के जितने దత్త సంస్థానాలలో మాణిక్ ప్రభు సంస్థానం విశిష్టమైనది. దత్త జయంతి వేడుకలను ఇక్కడ ఎంతో ఘనంగా నిర్వహిస్తాం. माना जाता है, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మధ్యప్రదేశ్ నుండి ఎంతోమంది భక్తులు, సేవకులు ఇక్కడికి విచ్చేస్తుంటారు. से अनेक भागों से और विदेश దేశం నలుమూలల నుండి ఇక్కడికి విచ్చేసే భక్తులకు అన్నప్రసాద వితరణ జరుగుతుంది. అలాగే అన్ని రకాల వసతి, పూజాది కార్యక్రమాలు నిర్వహించుకునే సౌకర్యం కూడా ఉంది. అంధ విద్యార్థులకు విద్యాలయాలు, వేద విద్యాలయం, సామాజిక సేవా కార్యక్రమాలు, శిక్షణ కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించబడతాయి. विद्यालय और దత్త భక్తులు, ఆస్తిక మహాజనులు ఈ సంస్థానానికి విచ్చేసి మాణిక్ ప్రభువుల వారి దర్శనం చేసుకొని వారి ఆశీస్సులు పొంది కృతార్థులు కావలసిందిగా వేడుకుంటున్నాను. స్వస్తి. జై గురుదత్త. प्रभु महाराज का प्रसाद प्राप्त करें और कृतार्थ हों। సమతారీతి, నవతాఖ్యాతితో కూడినదే అభ్యుదయకరమైన జాతికి నాంది పలుకుతుందనేది మాణిక్ ప్రభు సందేశం. ఆయన సందేశ స్ఫూర్తి నేటికి శిరోధార్యం. ఏకత్వ భావనతో అంతటా మానవీయ పరిమళాల్ని వ్యాపించాలనేది ఆయన అభిమతం. అందుకు తగినట్టుగా మాణిక్ ప్రభు సంస్థాన్ పురోగమిస్తోంది. ఓం శ్రీ దత్తాత్రేయ గురవే నమః. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.